మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రజల ఆరోగ్య విషయమై ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషమని అన్నారు. శారీరక మానసిక దృఢత్వం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం, ఆరోగ్యం పట్ల ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఆధ్వర్యంలో అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆరోగ్య హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం నుండి ఏర్పాటు చేసిన 2K, 5K, 10K రన్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రజల ఆరోగ్య విషయమై ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషమని అన్నారు. త్వరలోనే యోగా దినోత్సవం రానుందని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని, అప్పుడే మన పనులు మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్వర్తించుకోగలుగుతామన్నారు. సమాజంలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్య ఉద్దేశమని, అలాంటి భావనను ప్రజల్లో తీసుకువచ్చేందుకు ఇలాంటి రన్లు ఉపయోగపడతాయని అన్నారు. వీటి వల్ల మనం ఏ పని చేసినా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని, ఆరోగ్యానికి మించిన గొప్ప సంపద మరొకటి లేదని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఆరోగ్యం విషయమై 5K, 10K, 2K రన్లు నిర్వహించడం సంతోషమని, ఇటువంటి కార్యక్రమాలు జిల్లాలో మరిన్ని నిర్వహించాలని కోరారు. ప్రతి మనిషి జీవితంలో శారీరక మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని, రోజువారీ కార్యక్రమంలో దీనిని అలవాటు చేసుకోవాలని, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రన్లో పాల్గొన్న వారికి నెల రోజుల పాటు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందిస్తామని ప్రకటించారు. బీజేపీ నాయకుడు, ఎన్జీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఇంత అద్భుతమైన ఈవెంట్ను నల్గొండలో నిర్వహించి స్థానిక ప్రజలను భాగస్వాములుగా చేసిన సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సొసైటీ ఫర్ తెలంగాణ మగ్గారి శ్రీనివాసరావు, వాకర్స్ అసోసియేషన్ బండారు ప్రకాష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్, అనితారాణి, డీఎస్పీ శివరాంరెడ్డి, ఇతర అధికారులు తదితరులు ప్రజలు పెద్ద ఎత్తున 10K, 5K, 2K రన్లో పాల్గొన్నారు. సుమారు 1000 మంది వరకు ఈ రన్లో పాల్గొన్నారు. రన్ తర్వాత విజేతలకు డీఎస్పీ శివరాంరెడ్డి బహుమతులు అందజేయగా నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెడల్స్తో పాటు అల్పాహారం అందజేశారు. నల్గొండ పట్టణంలో ఈరోజు హెల్త్ ఫిట్నెస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు తెలంగాణ రన్నర్స్ మరియు స్పాన్సర్స్ అయినటువంటి అవంతిక కన్స్ట్రక్షన్స్ అండ్ ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ రన్నర్స్ రన్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము మన డైలీ లైఫ్లో మనం ఫిట్నెస్ని కాపాడుకోవాలి. మన ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనం ఏ పని చేసినా కానీ అందులో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మన ఫిట్నెస్ అనేది డైలీ రొటీన్లో భాగంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ యోగా, మీకు ఏదైనా ఎక్సర్సైజెస్ అవి చేసినట్టయితే మనం ఆరోగ్యాన్ని బాగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యమే మనకు అతి గొప్ప వెల్త్ మనకి. సో దాని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్పగా పార్టిసిపేట్ చేసినటువంటి ఆల్ పార్టిసిపెంట్స్కి అండ్ అట్లాగే ఈవెంట్ ఆర్గనైజర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం. ఇవాళ మనం నల్గొండ రన్ మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు దాకా సుమారు 1000 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో 10K, 5K, 2K రన్ ఉన్నది. ఇప్పుడు దాకా కలెక్టర్ గారు చెప్పినట్టు ఫిట్నెస్ అనేది ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
అందరూ కూడా ఫిట్గా ఉండాలి. ఆ ఫిట్నెస్లో భాగంగా ఈ రన్నింగ్, ఈ మెంటల్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటేనే మనం ప్రాపర్గా మన డైలీ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మన నల్గొండలో ఇంకా జరగాలి. అదేవిధంగా నల్గొండలో ఉన్న ఈ రన్నింగ్ టాలెంట్ని కూడా మనం హైదరాబాద్ అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. సొసైటీ ఆఫ్ రన్నర్స్ అనే థీమ్తో ముందుకు వచ్చినట్టు హైదరాబాద్ నుంచి అవంతిక కన్స్ట్రక్షన్స్, అలాగే నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫిట్ నల్గొండ, ఫిట్ తెలంగాణ, హెల్దీ నల్గొండ, హెల్దీ తెలంగాణ అనే కార్యక్రమంతో ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే రాఘవ, బండారు ప్రసాద్ గారు, శౌరయ్య గారు, మనందరూ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి డాక్టర్ రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య, అలాగే మనకి గ్రౌండ్ ఇచ్చేసి, అలాగే ఏ రన్నర్కి కూడా మన ఇంజరీ కావద్దని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్కి సిబ్బందికి కూడా సూచనలు ఎస్పీ గారి సహకారంతో, అలాగే ఈ ఉపేంద్ర గారు ప్రిన్సిపాల్ గారు ఎన్జీ కాలేజ్ ఇచ్చిన ఈ యొక్క స్ఫూర్తితో కూడా అనేక మంది దాదాపు 800 అథ్లెట్స్ ఈ రన్లో పాల్గొన్నారు. మరి ఇక్కడ 2K, 5K, 10K రన్ ఉత్సాహంగా ఉరుకుతూ కూడా ఉరకలేస్తున్నారు. మరి సారు మేము పెద్దవాళ్ళు ఇచ్చే సమాచారం ఒక్కటే, యాంటీ డ్రగ్ ఉండాలి, సే నో టు డ్రగ్స్. సమాజాన్ని ఉత్తేజపరచాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే, ఆర్థిక భారం కుటుంబాల మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ హెల్దీ రన్ న్యూస్ని సమాజంలోకి తీసుకొని పోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చేసిన అతిథులందరూ కూడా పేరు పేరున అభినందనలు. ఫిట్ తెలంగాణ, అదేవిధంగా రన్ నల్గొండ, ఫిట్ నల్గొండ పేరుతోటి ఈరోజు ఉదయం తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్జీ కళాశాల నుంచి ఇక 2K రన్, 5K రన్, 10K రన్ ప్రారంభం జరిగింది. ఇక 2K రన్ ఇప్పుడే ముగిసింది, కొద్దిసేపట్లో 5K రన్ కూడా ముగుస్తుంది. ముఖ్యంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఇంతమంది ఉదయం డ్రెస్ కోడ్లో వచ్చి ఈ విధంగా పార్టిసిపేట్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు నల్లగొండ యువకులకు ప్రత్యేకంగా వాకర్స్ అసోసియేషన్ నుంచి, అదేవిధంగా సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక 2K రన్, 5K రన్, 10K రన్ ఆర్గనైజ్ చేసాం. మార్నింగ్ అరౌండ్ 1000 మెంబర్స్ దీంట్లో పాల్గొన్నారు. అందరూ కూడా చాలా యాక్టివ్గా, యువత ఎక్కువ మంది పాల్గొన్నారు. దీని మెయిన్ థీమ్ ఏంటంటే ముఖ్యంగా డ్రగ్స్కి దూరంగా ఉండాలని, యువతలో ఉన్న హెల్త్ వైపు నడిపించాలని చెప్పి ఒక మోటోతో రన్ చేసాము. హెల్దీ నల్గొండ, ఫిట్ నల్గొండ, హెల్దీ తెలంగాణ అనే థీమ్తో స్టార్ట్ చేసాము. సో దీంట్లో మెయిన్గా ఆరోగ్య హాస్పిటల్ పార్టిసిపేట్ చేసి స్పాన్సర్ చేసాము. సో ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూపన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మంత్ మొత్తం వీళ్ళు ఎవరైతే దీంట్లో రన్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకు ఓపీ ఫ్రీ ఉంటుంది అండ్ 50% ల్యాబ్లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు. అండ్ ఇక ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే మేము డెఫినెట్గా పార్టిసిపేట్ అవుతాము. థ్యాంక్ యూ. తెలంగాణ రన్నర్స్ తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనము జూన్ 7న నెక్లెస్ రోడ్లో రన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. దానికి అనుసంధానంగా నల్గొండలో ప్రోమో రన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇలా 10 జిల్లాల్లో చేస్తున్నాము. నల్గొండలో వచ్చినంత స్పందన ఇంకా ఏ జిల్లాలో రాలేదు. వీఆర్ వెరీ హ్యాపీ. దాదాపు 1000 మంది ఈరోజు వచ్చి పరిగెత్తడము, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మాతో పాటు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించడము, నల్గొండ వాకర్స్ అసోసియేషన్, ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు, అవంతిక కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, ఇలా సొసైటీలో అన్ని వర్గాల వారు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇలాంటి రన్స్ ఇంకా మీరు ఆర్గనైజ్ చేయాలని మాకు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రన్స్ ఈరోజు ఇది ప్రోమో రన్ మాత్రమే. ఫ్యూచర్లో నల్గొండ కోసం స్పెషల్ పెద్ద రన్ మనం ఆర్గనైజ్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ నల్గొండ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రన్. థ్యాంక్ యూ.